వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరు అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూపిస్తాను, కర్రీ వీడియో చూడండి. ఈరోజు అలసందకాయల కూర వండుకుందామండి. ఈరోజు అలసందకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి అలసందలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, అలసందలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలసందలు. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ అలసందలు బాగా 2 సార్లు వాష్ చేసుకోవాలండి, మట్టి లేకుండా. చూడండి, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అలసందలు కూడా కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు కూరకు కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, అలసందలు కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అలసందలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక కూర ఎలా వండుతానో నేను చూపిస్తాను మీకు. ఆయిల్ వండేటప్పుడు చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ముందుగా ఒక బౌల్ పెట్టానండి. దానిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తాను నేను. ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసానండి. ముందుగా ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కాస్త వేగాలండి. ఆనియన్స్ కొంచెం వేగాలంటే మనం ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఇది రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇది ఆనియన్స్ 1 నిమిషం పాటు వేగాలండి. చూడండి, ఆనియన్స్ కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ చాలండి. అల్లం వెల్లుల్లి తినని వాళ్ళు అయితే వేసుకోపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగాలండి.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అలసందలు వేసేసుకోవాలండి. ఇంకా పైకి కిందకి ఇలా కళ్ళే తిప్పాలి. ఒక 2 నిమిషాలు అయితే మగ్గాలండి. బయట నాయిస్గా ఉంది, నేను కట్టేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ అలసందలు మగ్గాలండి. 2 నిమిషాల పాటు మాడకుండా చూసుకోండి తిప్పుకుంటా. ఇప్పుడు నేను ప్లేట్ మూత వేసేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత తీస్తానండి. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది. ఎలా మగ్గినాయో పల్లీలు చూస్తాను నేను. అలసంద పల్లీలు కాస్త మగ్గినాయండి. ఇంకా దీనిలో ఉన్న గింజలు పల్లీలు బాగా ఉడకాలంటే ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. 1/2 కిలో పల్లీలు 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. బాగా కలియ తిప్పాలి. ఈ వాటర్లో 20 నిమిషాల పాటు కూర ఉడుకుతుందండి. వాటర్తో పాటు 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి కూర. మళ్ళీ ప్లేట్ మూత వేసేస్తున్నానండి. 20 నిమిషాలు ఉడుకుతుందండి కూర. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఈ వాటర్ ఉంది కదా, వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. అప్పటి వరకు కూర వండుకుందాం. చూడండి, 10 నిమిషాలు అయ్యింది. కూర ఎట్లా ఉడికిందో చూపిస్తాను నేను మీకు. 10 నిమిషాలు అయ్యిందండి కూర స్టార్ట్ చేసి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ డ్రై అవ్వాలి. ఈ వాటర్ కూడా డ్రై అయిపోతే కూర ఉడికిపోయినట్లేనండి. కొంచెం వాటర్ డ్రై అయిపోయింది, ఇంకా కొంచెమే డ్రై అవ్వాలి. ఇది కూడా డ్రై అయిపోవాలండి, ఉడికిపోవాలి కూర. మళ్ళీ చూపిస్తాను నేను. మళ్ళీ ప్లేట్ మూత వేసుకుంటున్నానండి. చూడండి, కూర ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. 20 మినిట్స్ అయిపోయింది. వాటర్ మొత్తం చక్కగా డ్రై అయిపోయిందండి. ఇక మనం పోసిన ఆయిల్ మాత్రమే ఇది. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇక కూర ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, అలసందల కూర ఉడికిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను కూరని. ఇదిగోనండి, కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కూర చాలా బాగుందండి. ఈ విధంగా వండుకుంటే కూరలు చాలా బాగుంటాయండి. ఎక్కువ ఆయిల్ పోసి ఆయిల్లో వండుకోకూడదు. మన హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి.
ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి.